ఒక పక్కన యుద్ధం అయితే ఆగింది, రష్యా ఉక్రెయిన్ యుద్ధం కూడా ఆగింది. కానీ రష్యా అప్పుడప్పుడు వెళ్ళి ఉక్రెయిన్ మీద దాడి చేస్తే, ఉక్రెయిన్ అప్పుడప్పుడు వెళ్ళి రష్యా మీద దాడి చేస్తుంది. ఫైనల్గా యుద్ధ విరమణ ఇద్దరు ఏమైనా చేశారా ప్రకటన? ఏమీ లేదు. యుద్ధం ఆగిపోయింది, కానీ యుద్ధం జరుగుతూనే ఉంటుంది. అదో నిరంతర యుద్ధం. ఇప్పుడు అమెరికా ఇజ్రాయెల్ మధ్యన యుద్ధం ఏం లేదు. అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద యుద్ధం చేస్తున్నాయి. కాల్పుల విరమణ ఆ మధ్యన 48 గంటలు, ఆ తర్వాత 5 రోజులు, తర్వాత 10 రోజులు, ఇప్పుడు 15 రోజులు జరుగుతుంది. అయితే ఈలోపు హార్ముజ్ జలసంధిని నిర్బంధించేసింది అమెరికా. ఇరాన్ అక్కడి నుంచి పక్కకు పెట్టేసింది. ఏం చేయలేక చేష్టలుడికి చూస్తున్నటువంటి ఇరాన్ వార్నింగ్లు ఇచ్చింది. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇరాన్లో ఉన్నటువంటి ఇస్ఫహాన్ దగ్గరన భారీ పేలుళ్ళు చోటు చేసుకున్నాయి. అమెరికాకి సంబంధించినటువంటి బంకర్ బస్టర్ బాంబుల్ని వేసేటటువంటి B-2 బాంబర్ విమానంతో ఈ దాడి జరిగిందన్నటువంటిది ప్రత్యక్ష సాక్షులు చెప్తుంటే, ఇరాన్ అబ్బాయి అదేమీ లేదు, అక్కడేదో లోపల తేడా వచ్చి ఉంటుందని చెప్తుంది. అండర్ గ్రౌండ్ దాకా బాంబులు వేశారన్నటువంటిది స్థానికులు చెప్తున్నటువంటిది. టోటల్ ఆ ప్రాంతం మొత్తం పెద్ద ఎత్తున పేలుళ్ళు అయితే వినిపించినాయి. ఏం జరిగిందనేది తేలాల్సి ఉంది.